కృష్ణ వాళ్ళ డాడీని బ్లేమ్ చేయకండి అని చెప్పి మెసేజ్లు అయితే వచ్చినాయి మనకి. సో నేను ఎట్లా బ్లేమ్ చేయకుండా ఉంటాం బ్రో కృష్ణ వాళ్ళ డాడీని? ఖచ్చితంగా కృష్ణ వాళ్ళ డాడీ వల్ల ఇదంతా జరిగింది. ఆయన అంత నిజాయితీ పరుడు అయ్యుంటే ఫస్ట్ డేనే ఇలా స్కామ్ జరుగుతుందని చెప్పి బయట పెట్టుండొచ్చు కదా. ఆయనకి మొత్తం సమకూరి నాకు బయట పెట్టిండు చూడు. ఇది ఎంత వరకు కరెక్ట్ అయి ఉంటారు మీరు? నవీన్ రామ్ సింగ్ తప్పు చేసిండు అన్నది ఫస్ట్ రోజు తెలుసు కదా ఆయనకి. ఫస్ట్ రోజు దీని గురించి స్టాండ్ తీసుకునే రోజే తెలుసు కదా ఆయన స్కామ్ చేస్తున్నాడని. సో ఆ రోజు అంతే నిజాయితీగా, ఇప్పుడు అంత నిజాయితీగా బయట పెట్టావు, ఆ రోజు అంత నిజాయితీగా బయట పెట్టొచ్చు కదా. సో ఈ రోజు ఎస్ఎంఏ పిల్లలందరికీ దాని ఎఫెక్ట్ ఎంత హెవీగా వచ్చిందంటే ప్రతి ఒక్కరు దాని వల్ల ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి అయిపోయింది. ఆ ఎస్ఎంఏతో బాధపడుతున్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యత మొత్తం కృష్ణ వాళ్ళ డాడీ, ఇప్పుడు ఆయన వెనక నడిపిస్తున్న ఈ టీముది మాత్రమే. ఖచ్చితంగా మీరే తీసుకోవాలి వాళ్ళ గురించి స్టాండ్ మాత్రం. నిజంగా నిజమేదో ఏదో అబద్ధమేదో ఏదో తెలుసుకోకుండానే ఖచ్చితంగా రమణ అన్నను కానీ అంటే పల్సర్ బైక్ రమణ అన్న కానీ మీరు బ్లైమ్ చేసి పడేశారు. రెండు రోజులు వాళ్ళు పెయిడ్ ప్రమోషన్ చేశారని చెప్పేశారు. వాళ్ళు జెన్యున్ గా వచ్చి ఇచ్చిన డబ్బులు, అదే విధంగా వాళ్ళు వచ్చి కదిలారంటే వాళ్ళ వెనకాల ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 50,000 మంది అన్న కదులుంటారు. తల ఒక 100 ఖచ్చితంగా వేసే ఉంటారు. సో వాళ్ళ నమ్మకాన్ని, వీళ్ళ నమ్మకాన్ని, ప్రతి ఒక్కరి నమ్మకాన్ని ఆ 2 రోజుల్లో మీరు చంపి పెట్టేశారు. అదంతా స్క్రీన్ మీద వేసి చూపించేసి వీళ్ళు పెయిడ్ ప్రమోషన్ చేశారని చెప్పి తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం లేదు అంటే ఎంతవరకు కరెక్ట్ బ్రో? నువ్వు అన్న మాట మళ్ళీ ఒక్కసారి వెనక్కి తీసుకురండి. మీరు చేసే ముందు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి బ్రో. క్లియర్ గా పర్ఫెక్ట్ గా తెలుసుకొని ఉండాలి. నిజానిజాలని తెలుసుకోకుండా పెద్ద స్క్రీన్ పెట్టి అందులో ఫోటోలు పెట్టి వీళ్ళందరూ ఇలా పెయిడ్ చేశారని చెప్పి ఒక్క పర్సన్ చేసిన తప్పు వల్ల ప్రతి ఒక్కరిని బ్లైమ్ చేశారు. చూడండి, మీరు మంచికే చేశారు, మేమేం కాదనడం, కానీ మీరు చేసే దాంట్లో కూడా చాలా ఇది జరిగిపోయింది. అక్కడ జరగరాని నష్టం అంతా ఎవరికి జరిగిందిరా అంటే నీకు నాకు కాదు. నీకు నాకు వ్యూస్ వచ్చినాయి, ఫాలోవర్స్ పెరుగుతున్నారేమో, కానీ అక్కడ జరిగిన నష్టం వల్ల ఎస్ఎంఏ పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకే.